హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇంతకు ముందు నామినేషన్స్ వీడియో చేశాను కదా, నేను చూసుకోలేదు, అది వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో మీ మెసేజ్లు చూసుకుంటే నేనే షాక్ అయ్యాను. సో అందుకే మళ్ళీ చేస్తున్నా. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇది పెట్టుకోవడం మొదలుపెట్టాను. సో కొత్త కదా, సో నేను చూసుకోలేనట్టున్నాను. ఇది పని చేస్తుందో లేదో, పని చేస్తుంది కాదు, అది ఆన్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట. సో అది సంగతి. సో ఇప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడేసుకుందాము. అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు నామినేషన్లోకి రావచ్చు, అలాగే ఈసారి బిగ్ బాస్ ఏదైతే కెప్టెన్సీ లేదు, ఇమ్యూనిటీ లేదు అని ఏదైతే గ్రాండ్ లాంచ్ రోజు చెప్పాడో దానికి ట్విస్ట్ ఇచ్చి ఎవరైతే చీఫ్లు ముగ్గురు ఉన్నారో వాళ్ళ ముగ్గురిని సేవ్ చేసేసి మిగిలిన వాళ్ళందరినీ నామినేషన్స్లో వేస్తాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో ఖచ్చితంగా అదే జరగవచ్చు. అంటే ఈ నామినేషన్స్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే, మనం BB7లో జడ్జిలు కూర్చున్నారు కదా, ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు, శివాజీ, అలాగే శోభ, సందీప్, వీళ్ళు ముగ్గురు కూర్చొని కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు వచ్చి ఇద్దరిని నామినేట్ చేయడం, వాళ్ళలోంచి ఒకళ్ళని నామినేషన్లో వేసి ఇంకొకరిని సేవ్ చేయడం, ఎలాంటి ప్రాసెస్ ఏదైనా ఈసారి కూడా ఈ చీఫ్లు ముగ్గురితో కలిపి పెడతారా అని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే అలాంటి ప్రాసెస్ పెట్టి ఒకళ్ళనేమో సేవ్ చేసి, అంటే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకళ్ళు నామినేషన్లోకి వెళ్తారు కదా, సో ఒకళ్ళని సేవ్ చేయడం, అలా మొత్తం అందరూ ఇద్దరిని నామినేట్ చేయడం, అందులో ఒకళ్ళని నామినేషన్లో వేయడం, ఒకళ్ళేమో సేవ్ చేయడం, మొత్తం మీద ఈ ప్రాసెస్ అంతా జరిగాక ఈ చీఫ్లు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురిని మాత్రం ఇమ్యూనిటీ ఇచ్చి సేవ్ చేసేసి మిగిలిన వాళ్ళందరినీ నామినేషన్లో వేసేస్తాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇదే జరగవచ్చు. అది కూడా ప్రోమోలో సోనియా నిన్న నుంచి ఒకటే మాట, అబ్బా ఇర్రెస్పాన్సిబుల్ అందరినీ ఇర్రెస్పాన్సిబుల్ అంటుంది. హౌస్లో ఈ ఒక్కతే రెస్పాన్సిబుల్ అన్నట్టు. ఈవెన్ నామినేషన్స్లో కూడా పాపం ఆ బేబ్ అక్కడ సేమ్ రీజన్ పట్టుకెళ్ళి నామినేషన్లో వేసింది. సో ఈ సోనియా గురించి మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. సోనియా ఇంకొకరు ప్రేరణను చేసింది. అలాగే మణికంఠకి ఎక్కువ నామినేషన్స్ పడతాయి, తను బాధపడ్డము, అలాగే ఫస్ట్ టైం కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిన కంటెస్టెంట్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతాయని నాకు అనిపిస్తుంది. సో ఇదన్నమాట. సో నామినేషన్స్లోకి ఈ చీఫ్లు ఎవరైతే ముగ్గురు ఉన్నారో, ఎవరు నిఖిల్, అలాగే యష్మి, నైనిక, వీళ్ళ ముగ్గురిని సేవ్ చేసి మిగిలిన వాళ్ళందరినీ నామినేషన్స్లో వేసేస్తారని నాకు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ అలా జరిగితే ఈ వారం మీరు ఎవరికి ఓట్ వేయబోతున్నారు అన్నది కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అయిపోవాలని మీరు అనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ప్రోమో వచ్చాక ఇంకొకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది.